చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా అధికారంలోకి రాని వర్షాలన్నా రావు, లేకపోతే వరదలతో కూడిన వర్షాలన్నా వస్తాయనేది మనందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు అడుగు పెడితే చాలు ఇంక అది దరిద్రమని మనందరికీ తెలుసు. అయినా కూడా ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చారు, ఏదో పొడుస్తాడు అని. కానీ ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసాడు తెలుసు. కానీ ఈరోజు విజయవాడలో వరదలు ఎలా ఉన్నాయో మనం అందరం చూస్తున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే అమరావతికి ద్రోహం చేశాడో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారో, అదే విజయవాడ ప్రజలు, అమరావతి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుని దండం పెట్టి, మీ వల్ల ఈరోజు మా ప్రాణాలు నిలిచాయి, ఈరోజే మేము హ్యాపీగా ఇళ్ళల్లో ఉండగలుగుతున్నామంటే అందుకు కారణం మీరే అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వరద నీరు రాకుండా విజయవాడ మునిగిపోకుండా ఉండడానికి రిటైనింగ్ వాల్ ఎలా నిర్మించారో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ వల్ల విజయవాడ ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు అనేది మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు అక్కడున్న ప్రజలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, మీ వల్లే మేము ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం, మీకు కృతజ్ఞతలు సార్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈరోజు అందరూ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కానీ ప్రజల్లో మాత్రము తెలుసు ఎవరు ఎలా చేసి ఎవరు ఎంత అభివృద్ధి చేశారు, ఎవరు ఏమి దోచుకున్నారు, ఎవరు పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తున్నారు, ఎవరు విశ్వసనీయత గల నాయకుడు, ఎవరు వెన్నుపోటు నాయకుడు అనేది అందరికీ తెలుసు. ప్రజలకి నిదానంగా అయినా నిజం అంటారుగా, నిజం తెలిసే లోపల అబద్ధం ఊరంతా తిరిగేసుకొని వస్తుందనే లోపల ఇది నిజం తెలిసే కొంచెం లేట్ అయినా నిజమైతే బయటపడుతుంది ఎవరు నిజమైన నాయకుడు అనేది. ఈరోజు విజయవాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారంటే కారణం రిటైనింగ్ వాళ్ళు. ఈరోజు వేలాది మంది ప్రాణాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయి, వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ తెలుసు. సో అంతేకాకుండా ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటించబోతున్నారు. అక్కడ వరద ప్రాంతాల్లో పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ పరామర్శించబోతున్నారు. ఆ ఉద్భుతి ఎలా ఉంది అక్కడ విజయవాడ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటించబోతున్నారు. సో ఇదైతే రిటర్నింగ్ వాల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండే ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటారు. సో ఇదైతే నిజంగా ఇదే అభివృద్ధి అంటే. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు అని మాట్లాడే వాళ్ళకి ఈ కనీసం ఇప్పటికైనా బుద్ధి వస్తే బాగుంటుంది.